హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే బాక్స్ ఆఫీస్. సో RC16 అదిరిపోయేటువంటి అప్డేట్ ఏంటంటే, సెట్స్లోకి మన కరుణాన చక్రవర్తి మన శివరాజ్ కుమార్ గారు అడుగు పెట్టేశారు. అసలు దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేసేసి, మెయిన్లీ ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే బుచ్చిబాబు గారి డెడికేషన్. ఎంత డెడికేటెడ్గా ఉన్నాడు అంటే, ఎవరైనా ఒక యాక్టర్ సెట్స్లోకి అడుగు పెడుతున్నాడు, ఈ షెడ్యూల్ ఒక యాక్టర్తో జరుగుతుందంటే దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ వీడియో చాలా కొత్తగా చేస్తున్నాడు. అంతే ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ తాలూకు లేకపోతే ఎవరైనా ఒక క్యామియో చేస్తున్నా సరే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ మేక్ ఓవర్లో ఉంటున్నారు అనేది గబుక్కున్న డైరెక్టర్ ఎవరు, అనౌన్స్మెంట్ ఎవరు. కానీ ఇక్కడ బుచ్చిబాబు డెడికేషన్కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. సో రామ్ చరణ్ గారి అభిమానులకి గేమ్ చేంజర్ టైంలో ఏదైతే ప్రమోషన్స్ పరంగా అప్డేట్స్ పరంగా ఇబ్బంది పడ్డారో, అసలు ఈ బుచ్చిబాబు సినిమాకి అయితే ఫ్యాన్స్ అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్యాన్స్ అంచనాలకు మించి అప్డేట్స్ ఇస్తున్నాడు. రీసెంట్గానే మన శివరాజ్ కుమార్ గారి సెట్స్లో అడుగు పెట్టారు. దానికి సంబంధించినటువంటి ఆయన మేక్ ఓవర్ ఎలా ఉండబోతుంది ఏంటనేది ఒక చిన్న గ్లిమ్స్ లాగా వదిలేరు. ఆయన ఒక వెల్కమ్ చెప్తా ఒక అనౌన్స్మెంట్ వీడియో ఆయన పెట్టడం జరిగింది. అది ఫ్యాన్స్ చూసి థ్రిల్ అయిపోయారు. ఇది కదరా మాకు కావాల్సింది అభిమానులకి అని చెప్పేసి. సో ఖచ్చితంగా చెప్తున్నాను, శివరాజ్ కుమార్ గారి కెరియర్లోనే ది బెస్ట్ మేకర్ అవబోతుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తూనే మనకి అసలు ఏంట్రా లుక్ ఎలా ఉండబోతుంది ఏంటని ఒక ఎగ్జైట్మెంట్ కలిగింది. జైలర్ లాంటి ఒక క్యామియో తర్వాత మళ్ళీ నాకు తెలిసి ఒక పెద్ద సినిమాలో, ఒక స్పాన్ ఉండేటువంటి సినిమాలో, ఒక పాన్ ఇండియా హీరో సినిమాలో క్యామియో చేస్తుందంటే శివరాజ్ కుమార్ గారు, అది RC16. సో ఆబ్వియస్లీ జైలర్తో కంపారిజన్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, జైలర్కు మించి, జైలర్లో చేసిన తర్వాత ఆడియన్స్కి శివరాజ్ కుమార్ గారు ఒక క్యామియో చేస్తున్నారు అని అంటే దాని మీద ఉండేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో బుచ్చికి తెలుసు. సో బుచ్చి రాసుకున్నప్పుడే ఫిక్స్ అయిపోయాడు, శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్కి ఎలివేషన్ ఏ రేంజ్లో ఉండాలి, జైలర్కి మించి ఉండాలనేది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకునే రాసుంటాడు. సో ఆబ్వియస్లీ కథ ప్రకారమే ఆ క్యారెక్టర్ వస్తుంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ ఆయన చేసినటువంటి క్యామియోస్లో ది బెస్ట్ టాప్ 1 క్యామియో అయిపోద్ది RC16. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే మేక్ ఓవర్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, శివరాజ్ కుమార్ గారు ఆయన సోలో సినిమాలు చాలా చేస్తున్నారు. ఆయన కన్నడలో సూపర్ స్టార్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి క్యారెక్టర్ తాలూకు మేక్ ఓవర్ నేను ఏమనుకుంటున్నానంటే, ఆయన సోలో సినిమాల మేక్ ఓవర్ కంటే కూడా ఈ మేక్ ఓవర్, ఈ క్యారెక్టరైజేషన్, ఆయన పాత్ర, ఆయన డైలాగ్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ ప్రతిదీ కూడా ఎంత ఇంప్రెస్ అయితే ఆయన ఒప్పుకుంటాడు. జస్ట్ ఉప్పిన తీసినటువంటి డైరెక్టర్ రామ్ చరణ్ గారితో సినిమా తీస్తున్నారు. ఆబ్వియస్లీ శివరాజ్ కుమార్ గారికి, రామ్ చరణ్ గారికి, మెగా ఫ్యామిలీకి శివరాజ్ కుమార్కి ఉండేటువంటి ఆ బాండింగ్ ఏంటో మనం చాలా సందర్భాల్లో చూసాము. సైరా లాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా శివరాజ్ కుమార్ గారు వచ్చి కర్ణాటక ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారికి సపోర్ట్గా ఆ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్కి నేను ఒక ఫ్యామిలీ మెంబర్గా వస్తున్నాను, నేను గెస్ట్ని కాదని చెప్పేసి చాలా హంబుల్గా మాట్లాడడం జరిగింది. సో అటువంటి బాండింగ్ ఉన్నటువంటి మన శివరాజ్ కుమార్ గారు రామ్ చరణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమతో, ఇష్టంతో, అలాగే దానికి తోడు కథ నచ్చాలి. కథ నచ్చింది కాబట్టే ఈరోజు శివరాజ్ కుమార్ గారు లాంటి గ్రేట్, వన్ ఆఫ్ ది టాప్ స్టార్ హీరోస్ ఇన్ కన్నడ సినిమా ఇండస్ట్రీ ఆయన ఒప్పుకొని క్యారెక్టర్ చేస్తారంటే రేపు ఈ సినిమాలో శివరాజ్ కుమార్ గారు ఇచ్చే ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే పిచ్చిగా వెయిట్ చేస్తున్నా. మీరు శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ తాలూకు ఎలివేషన్ ఏ రేంజ్లో ఉంటుంది, శివరాజ్ కుమార్ ప్లస్ రామ్ చరణ్ క్యారెక్టర్ మధ్యన కాన్వర్జేషన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, ఎంగేజింగ్ సీన్స్ కానీ ఏ రేంజ్లో ఉంటాయో అనేది మీకు ఈ అనౌన్స్మెంట్ వీడియోతోనే అర్థమైపోయి ఉంటుందని అనుకుంటున్నాను. సో శివరాజ్ కుమార్ ప్లస్ రామ్ చరణ్ వీళ్ళు కాంబినేషన్లో ఉండే సీన్స్ ఏ రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నారు, కామెంట్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి.